నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న హనుమంతుని క్షేత్రాలలో వైవిధ్యమైనదిగా, మహారాష్ట్రలో ఉన్న హనుమంతుని క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం ఖుల్తాబాద్. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు ఆంజనేయ స్వామివారు భద్రమారుతి స్వామివారుగా పూజలు అందుకుంటున్నారు. నేటి తీర్థయాత్రలో ఖుల్తాబాద్ భద్రమారుతి ఆలయ విశేషాల్ని వీక్షిద్దాం. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసికొనా. ఖుల్తాబాద్ దివ్యక్షేత్రం పూర్వం భద్రావతి నగరంగా విరాజిల్లేది. అనంతర కాలంలో భద్రావతి నగర్ రత్నాపూర్గా మార్పు చెందినట్లుగా తెలుస్తుంది. అయితే ఔరంగజేబు తన పాలనలో రత్నాపూర్ను ఖుల్తాబాద్గా మార్చినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ క్షేత్రంలో ఖుల్తాబాద్ ఆంజనేయుణ్ణి భద్రమారుతి స్వామిగా దర్శించుకుందాం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అంటూ హనుమంతుని నామస్మరణతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం ఖుల్తాబాద్. రత్నాపూర్గా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉంది. అత్యంత మహిమాన్వితమైన హనుమంతుని క్షేత్రంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు హనుమంతుడు భద్రమారుతిగా పూజలందుకుంటూ భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. భజేవాయుపుత్రం 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 భజేవాయుపుత్రం. ప్రధానాలయ ప్రాంగణం బయట భక్తులకు ఓ పెద్ద ఆలయ ద్వారం ఒకటి దర్శనమిస్తుంది. ప్రభాచారుభాసం భజే చంద్రికాకుందమందారహాసం భజే సంతతం రామ భూపాలదాసం. భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం. భద్ర అంటే కళ్యాణ్ అని అర్థం చెబుతారు. అంటే ఇక్కడున్న హనుమంతుడిని సేవిస్తే భక్తుల కోరికలన్నీ శుభ ఫలితాలనిస్తాయని భక్తులు చెబుతారు. ఖుల్తా అంటే స్వర్గమని అర్థం చెబుతారు. ఈ క్షేత్రం స్వర్గాన్ని తలపిస్తుంది కాబట్టి ఈ క్షేత్రానికి ఔరంగజేబు ఖుల్తాబాద్ అని నామకరణం చేసినట్లు తెలుస్తుంది. చారిత్రక ప్రదేశంగా అలరారుతున్న ఈ ఖుల్తాబాద్ భద్రమారుతి ఆలయం ఎంతో విశిష్టమై విరాజిల్లుతోంది. ఆధునికంగా నిర్మించిన ఈ ఆలయం స్థానే పూర్వకాలంలో ఆలయం ఉండేదని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఖుల్దా అంటే స్వర్గమని అర్థం చెబుతారు. ఔరంగజేబు ఈ క్షేత్రంలోని హనుమంతుని దర్శించి ఈ క్షేత్రాన్ని స్వర్గంగా అభివర్ణించి రత్నాపూర్గా ఉన్న ఈ క్షేత్రం యొక్క పేరును ఖుల్తాబాద్గా మార్చినట్లు
చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. భీతి శౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం. భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం. భద్రమారుతి మందిరంలో హనుమంతుడు నిద్రపోతున్నట్లుగా దర్శనమిస్తాడు. దేశంలో ఇలాంటి మూర్తి ఒక్క అలహాబాద్లో తప్ప మరెక్కడా కనిపించదు. హనుమంతుని లీలా విశేషాల ఫలితమే దీనికి కారణమని భక్తులు చెబుతారు. భజే చంద్రికాకుందమందారహాసం భజే. ఆలయం ముందు భాగంలో భక్తులకు పెద్ద పెద్ద గంటలు దర్శనమిస్తాయి. తాము స్వామి దర్శనానికి వచ్చామని చెప్పడానికి గుర్తుగా భక్తులు ఈ గంటలు మ్రోగిస్తారు. అనంతరం ప్రధానాలయంలోకి వరసలో వెళ్తారు. ప్రధానాలయమంతా భక్తులను మైమరపిస్తుంది. విశాలంగా మనోహరంగా దర్శనమిచ్చే ప్రధానాలయం పైభాగం మీద గాజు అద్దాలపై హనుమాన్ చాలీసా భక్తులకు నయనానందకరంగా కనబడుతుంది. అలాగే గర్భాలయం బయట చుట్టూ హనుమంతుని తైలవర్ణ చిత్రపటాలు దర్శనమిచ్చి భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతాయి. భజే తోషితానేక గీర్వాణపక్షం భజే ఘోర సంగ్రామ సీమాహతాక్షం భజే రామనామేతి సంప్రాప్త రక్షం. ఈ క్షేత్రంలో హనుమంతుడు కొలువై ఉండడానికి పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం భద్రావతి నగరాన్ని భద్రసేనుడనే రాజు పరిపాలించేవాడు. అతడు శ్రీరామ భక్తుడు. అతడు ఎప్పుడూ శ్రీరాముణ్ణి భజనలు కీర్తనలతో స్తుతించేవాడట. ఓ రోజు భద్రకుండనే సరోవరం దగ్గర భద్రసేనుడు శ్రీరాముని భజనలు చేస్తుండగా అతని మృదుమధుర గానానికి పరవశించిపోయి హనుమంతుడు ఆ క్షేత్రానికి వచ్చి తన్మయత్వంతో అక్కడే నిద్రపోయాడట. అనంతరం హనుమంతుడు భద్రసేన మహారాజు రామభక్తికి మెచ్చుకొని భద్రసేన మహారాజుని వరం కోరుకోమనగా భద్రసేన మహారాజు హనుమంతుణ్ణి ఈ క్షేత్రంలో కొలువయ్యుండమని వేడుకున్నాడట. అతని కోరిక మేరకు హనుమంతుడు ఇక్కడ వెలసినట్లు స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ భద్రమారుతియే ఇలా గర్భాలయంలో దర్శనమిస్తున్నాడు. జయ 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 శ్రీ హనుమా జయ 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 జయ. గర్భాలయానికి ముందు భాగంలో భక్తులకు స్వామివారి పాదాలు దర్శనమిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు సాక్షాత్తు ఆ హనుమంతుని పాదస్పర్శ కలిగిన ఆనందాన్ని పొందుతారు. జగదభివందన జ్యోతలు గోనుమా జయ. గర్భాలయమంతా ఓ పాలరాతి కట్టడంతో కట్టబడి ఉంది. ఈ పాలరాతి కట్టడానికి అమర్చిన రంధ్రాల గుండానే భక్తులు హనుమంతుని దర్శించుకోవలసి ఉంటుంది. జయ శ్రీ హనుమా జయ 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 జయ. స్వామివారి పాదాలను దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన భద్రమారుతిని దర్శించుకొని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లుతారు.
ఈ మందిరంలో ఉన్న హనుమంతుడు నిలబడి కాకుండా పడుకొని ఉన్నట్లు దర్శనమిస్తాడు. అంజని కుమార అతి బలవీర ఆశ్రితాఘహర అసుర భీకర. అంజని కుమార అతి బలవీర ఆశ్రితాఘహర అసుర భీకర. ఎక్కడ రాముని కీర్తన వినబడు, ఎక్కడ రాముని కీర్తన వినబడు, అక్కడ అంజలి ఘటుతువయ్యా. తలచిన తోడని తాపములనచి పిలచిన తోడని తడయక పలికి, తలచిన తోడని తాపములనచి పిలచిన తోడని తడయక పలికి, భూత ప్రేతముల పారగద్రోలి భక్తుల కాచే దేవుడవయ్యా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. శ్రీ భద్రమారుతి మందిరం పూర్వం అత్యంత చిన్న మందిరంగా ఉండేది. హనుమంతుని లీలా విశేషాల ఫలితంగా ఈ మందిరాన్ని భక్తులు పునఃనిర్మించినట్లు తెలుస్తోంది. గర్భాలయంలో శ్రీ భద్రమారుతి స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆలయం బయట కొలువైన శనిదేవుణ్ణి కూడా భక్తి శ్రద్ధలతో దర్శించుకొని తరిస్తారు. हरि ओम तत्सत् जय शनिदेवा हरि ओम. ఆలయం లోపల ప్రాంగణంలో ఓ వేప చెట్టు కింద భక్తులకు శని మహాదేవుడు దర్శనమిస్తాడు. భద్రమారుతిని దర్శించుకున్న భక్తులు శనిదేవుణ్ణి కూడా దర్శించుకుంటే ఎలాంటి ఈతిబాధలు ఉండవని భక్తుల నమ్మిక. ఆ కారణంగా భక్తులు శనిదేవుణ్ణి మనసా వాచా స్మరిస్తూ నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అంటూ చేతులు జోడిస్తారు. శని మహాదేవుణ్ణి దర్శించుకున్న భక్తులు ఇక్కడకు సమీపంలోని శూలిభంజన్ క్షేత్రానికి చేరుకుని అక్కడున్న దత్తాత్రేయ స్వామివారి మందిరాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. అనంతరం ఇక్కడకు సమీపంలోని శూలిభంజన్లో ఉన్న దత్తమందిరానికి చేరుకుంటారు. శూలిభంజన్ యాత్ర భక్తులకు మరచిపోలేని మధురానుభూతుల్ని మిగులుస్తుంది. సుందర మనోహర దృశ్యాలను ఆవిష్కరించే ఈ యాత్రా మార్గం భక్తులకు కావలసినంత మానసికానందాన్ని అందిస్తుంది. శూలిభంజన్కు చేరుకున్న భక్తులు ముందుగా అక్కడున్న ప్రకృతి రమణీయతకు పరవశించిపోతారు. మనోహరమైన కొండలు, లోయలు, అందమైన దృశ్యాలు భక్తుల్ని మైమరపిస్తాయి. మెట్ల మీదుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న భక్తులు ప్రాంగణంలో కుడివైపు భాగంలో దత్తాత్రేయుని భక్తితో సేవిస్తారు. ఆలయ ప్రాకారం మీద భక్తులకు లక్ష్మీ అమ్మవారి మూర్తి ఒకటి దర్శనమిస్తుంది.
అమ్మవారి మూర్తిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయంలోకి ప్రవేశించి ఎడమవైపు భాగంలో ఉన్న ఏక్నాథ్ మహారాజ్ శిలా విగ్రహాన్ని భక్తితో దర్శించుకుంటారు. గర్భాలయంలో కొలువైన దత్తాత్రేయుడు, జనార్దన స్వామి, ఏకనాథ్ మహారాజులకు చెందిన మూర్తులను దర్శించుకుని, తండ్రి దత్తాత్రేయ, మా పూజలందుకొని మాకు జ్ఞానసిద్ధిని ప్రసాదించు స్వామి అంటూ ప్రణమిల్లుతారు. ఖుల్తాబాద్లోని భద్రమారుతిని, శూలిభంజన్లోని దత్తాత్రేయుని దర్శించుకోవటం పూర్వజన్మల సుకృత ఫలంగా భక్తులు భావిస్తారు. హనుమంతుని క్షేత్రాలలో విశిష్టమైనదిగా, ప్రముఖమైనదిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి ఔరంగాబాద్ వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి ఏదైనా వాహనంలో ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. హనుమంతుడు ఈ మందిరంలో భద్రమారుతిగా కొలువై మన భద్రత గురించి యోచిస్తాడు. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అని స్మరించినంతనే భక్తుల భయపీడలను తొలగించి అభయాలను కలిగించే స్వామి ఈ అంజనీపుత్రుడు. రామభక్త హనుమంతుడిగా విరాజిల్లుతున్న శ్రీ భద్రమారుతి స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.